నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర నిర్మిస్తున్న షాదీఖానాను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధికారులు ముస్లిం మత పెద్దలు ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించారు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు మొట్టమొదట ఈ స్థలాన్ని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అప్పుడు మేము 1,50,00,000 రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నాయకులు కేవలం 75 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని బాలినేని తెలిపారు మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో 2019 నుండి ఇప్పటి వరకు 4,80,00,000 ఖర్చు పెట్టి పనులు చేయించామన్నారు షాదీఖానాకు పై అంతస్తు కూడా ఏర్పాటు చేశామని ఆదేశించింది నేనేనన్నారు టీడీపీ నాయకులు ఒకసారి వచ్చి పరిశీలించుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి షాదీఖానా ఎక్కడా లేదని మరొక 40 లక్షల రూపాయలు పనులు మిగిలి ఉన్నాయని అవి కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో పేద ముస్లింల పెళ్లిళ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ వివాహానికి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు బాలినేని తెలిపారు షాదీఖానాకు ఎవరు ఎంత ఖర్చు పెట్టిందో రికార్డుల్లో ఉంటుందని కల్లబొల్లి మాటలు ప్రజలను మోసం చేసే మాటలు టీడీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు టీడీపీ నాయకులు నిజాలు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా ఏఎంసీ మాజీ చైర్మన్ అయినభతిన ఘనశ్యాం జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి డిప్యూటీ వైస్ చైర్మన్ వెలనాటి మాధవరావు గంటా రామానాయుడు మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ ఖాన్ కార్పొరేటర్ ఇంతియాజ్ నజీర్ మున్నా సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు షాజహాన్ ఖాదర్ అజీజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాషా అబ్దుల్ ఖుర్దాస్ ముస్లిం పెద్దలు ముస్లిం నాయకులు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అప్పటికి 2,25,00,000 2019కి 2,25,00,000 మాత్రమే అయింది అది 1.5 మేము ఇచ్చాం 75 తెలుగుదేశం టైంలో అయింది తర్వాత మళ్ళా మేము వచ్చిన తర్వాత ఇది కింద కూడా కాదు పైన కూడా వేయాలి అని మేము అనుకొని 5th ఫ్లోర్ కూడా వేసి ఇప్పుడు చాలా అద్భుతంగా 5th ఫ్లోర్ మనం చేయడం జరిగింది మరి ఇట్లాంటి షాదీఖానా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు మరి ఆ రోజు సైట్ అలాట్మెంట్ చేసింది కానీ అన్నీ మేము చేస్తే మేము షాదీఖానా కట్టాము అని చెప్పి ఎలక్షన్స్ ముందర పూర్తి చేయకుండానే వాళ్ళు ఓపెన్ చేయటం అంటే ఊరికే ఎలక్షన్ కోసం ఓపెన్ చేయటం అనేది కరెక్ట్ కాదు మరి ఎలక్షన్ కోసం ఆ రోజు ఓపెన్ చేశారు ఈరోజు అయితే మొత్తం మేము కూడా 4,80,00,000 వరకు మేము చేయడం జరిగింది వాళ్ళు కేవలం తెలుగుదేశం టైంలో 75 లక్షలు మాత్రమే చేశారు ఇది రికార్డెడ్గా ఉంది కావాలంటే వాళ్ళు మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా తెప్పించి మాట్లాడమనండి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని మాట్లాడండి ప్రజలను మోసం అనేది చేయొద్దు అబద్ధాలు చెప్పద్దు ఇంకా 40 లక్షలు పనులు అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే దానికైతే ఇబ్బంది లేదు ఇంకా లెవెలింగ్ కూడా ఒక 40 లక్షలు కావాలని చెప్పి ఇప్పుడే చెప్పారు ఖచ్చితంగా ఆ 40 లెవెలింగ్ కూడా సంబంధించినటువంటి బయట ఉన్నటువంటి లెవెలింగ్ కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం టోటల్గా మేమే అధిక భావం పెట్టడం జరిగింది ఇప్పుడు త్వరలోనే ఈ ఫస్ట్ వీక్లో 1-2 పెళ్ళిళ్ళు కూడా మేము చేసే ఏర్పాటు చేస్తాం ఆ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దానికి కూడా నిరుపేదలు వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఆ పెళ్ళిళ్ళకి కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ నిరుపేదల దంపతుల్ని ఆస్వాదించడానికి రండి మొత్తం కూడా ఆ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి భోజనాలన్నీ కూడా నేనే ఏర్పాటు చేస్తాను ఒంగోలులో ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ పెళ్ళిళ్ళకి మొదట జరగబో శుభకార్యానికి అందరూ కూడా ముస్లిం సోదరులు వచ్చి ఆ పేద దంపతులని ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను నేను రంగులు వేసి ప్రచారం మాట్లాడడం కాదు క్లియర్గా ఉన్నటువంటి కాగితాలు ఉన్నాయి మున్సిపాలిటీ డేట్స్ ఉన్నాయి అది కరెక్టా కాదో ఒకసారి చూడు వాళ్ళని చెప్పమనండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసి చెప్పమనండి ఎందుకు మోసం చేసి డబ్బాలు కొట్టుకుంటారు ఉన్న విషయం చెప్పమండి ఇది మటుకి వాస్తవం ఇది జరిగింది మరి నేను
క్లియర్గా చెప్తా ఉన్నాం. మేము పెళ్ళిళ్ళు చేసి చూపిస్తాం. గుండ్లకమ్మ ఆయకట్టు రైతులు నీటిని సక్రమంగా సద్వినియోగంగా వినియోగించుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుండి ఆయకట్టు పరిధిలో సాగు చేసిన మిర్చి, పొగాకు రైతుల అవసరాలకు నీటిని మంత్రి మేరుగ నాగార్జున షట్టర్లను ఎత్తి విడుదల చేశారు. ఆయకట్టు రైతులతో పాటు స్థానిక వైసీపీ నాయకులు నీటి సమస్యను తన దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరానికి నీటి ఇబ్బంది లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గుండ్లకమ్మ డ్యాంకు సాగర్ జలాలు తీసుకువచ్చేలా కృషి చేస్తామని మంత్రి నాగార్జున తెలిపారు. నాగులపల్లిపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, కృష్ణారెడ్డి, మద్దిపాడు ఎంపీపీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. మంత్రులు చేసి రాజధాని పంపిస్తే వాళ్ళ చట్టాలను ధిక్కరించి సమాజాన్ని ఎక్కిరించి అర్థం మీరి ప్రవర్తించి పరిపాలిస్తున్నాడు. వద్దు వద్దు బాబు, నీ పాలన ఎప్పుడు బాబు ఎన్టీఆర్ చేసినట్టే అందరం చేస్తావు. చేయండి చెప్పారు రైతులు అలాగే కమ్యూనిస్టు నాయకులు కలిసి వచ్చి మా పార్టీ వాళ్ళు చాలామంది రైతాంగం నాయకులు కూడా గుండ్లకమ్మలో వాటర్ వదలాలని చెప్తే అధికారులు వదలటానికి అవకాశం లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం, దాన్ని పై అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు నీళ్లు వదలటం జరిగింది. ఎక్కడ వరకు వస్తాయి అక్కడ రైతులంతా వినియోగించుకోవాలని, సాధ్యమైనంత మేరకు రాబోయే రోజుల్లో ఇంకా పైనుంచి వాటర్ తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పైన అధికారులతో చెప్పి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా గుండ్లకమ్మకు నీటి అలాట్మెంట్ విషయంలో కూడా తప్పకుండా కాన్సన్ట్రేట్గా ఉండి ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేస్తానని మీ ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాజకీయాల నుండి వైదొలుగుతానని ప్రజలకు తెలియజేశానని ఎమ్మెల్యే భాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పచ్చ పత్రికలు, టీడీపీ నాయకులు ఇళ్ల స్థలాలపై రాజకీయం చేయడం తగదన్నారు. నేనేదో ప్రజల సానుభూతి కోసం మాట్లాడుతున్నానని ఆరోపించడం సరైంది కాదన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే నా రాజకీయ జీవితాన్ని ఫనంగా పెట్టానని భాలినేని గుర్తు చేశారు. మొదటగా ఎర్రజర్ల దగ్గర స్థలంలో ఇళ్ల పట్టాలు ఇద్దామనుకుంటే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లారని, ఆ ప్రాంతంలో ఇవ్వలేకపోయారని తెలిపారు. ప్రైవేటు భూముల రైతులకు డబ్బులు జమ చేయడంలో ఆలస్యమైందని, సీఎం 2 రోజుల కిందట ఆ డబ్బులను కూడా జమ చేశారని సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తామని, పట్టాలు ఇవ్వటమే కాకుండా
ఇల్లు కూడా కట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని బాలినేని స్పష్టం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటకు టికెట్ రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నామని, మాగుంట కూడా నాతో 30 సంవత్సరాలు రాజకీయ ప్రయాణం చేశాడని, ఆయనకు టికెట్ రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు బాలినేని స్పష్టం చేశారు. గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. ఎర్రజల్ల దగ్గర కావాలని కోర్టులో తెలుగుదేశం కోర్టులో వేపిస్తే దానివల్ల ఆగిపోవటం వల్ల లేట్ అయింది. తర్వాత సీఎం గారితో మాట్లాడి మరి ఆ సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి అంత 500 ఎకరాలు దొరకటం కష్టం కాబట్టి మరి ప్రైవేట్ ల్యాండ్ కొనేదానికోసం మొత్తం కూడా 230 కోట్లు అవుతుంది అని చెప్పి మరి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అంచనా వేసి అప్పుడప్పుడు సీఎం గారికి చెప్పడం జరిగింది. అది ఈ నెల వస్తుంది అని చెప్పి అనుకోవటం అది పోస్ట్పోన్ అవటం వల్ల నేనైతే క్లియర్గా చెప్పాను, నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి పట్టాలు అంటే ఇప్పుడు అక్కడ రోడ్లు కూడా వేసేదానికి మరి ఇవన్నీ కూడా పట్టాలకు సంబంధించినటువంటి లేఅవుట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు. నిన్నదాకా ఏమంటున్నారు, పట్టాలు లేదు డబ్బులు లేవన్నారు. ఇవాళ ఈనాడులో ఏం రాస్తా ఉన్నాడు, సానుభూతిగా మాట్లాడుతున్నాను రాశాడు. అంటే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వటం కూడా సానుభూతినా ఏంటి నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా వీళ్ళు ఇవ్వలేరు అని రాశారు, ఈరోజు ఏమన్నా పేదవాళ్ళకి సానుభూతిగా మాట్లాడుతున్నాడు, సానుభూతి కోసం మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇవ్వలేదు, మీ టైంలో ఎందుకు ఇవ్వలేదు, మేము ఇచ్చాం. నేను నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన, ఒంగోలు కూడా పోటీ చేయనని చెప్పా. అంతేగాని దొంగ నాటకాలు ఇవన్నీ వేసేది కాదు. నేను దానికోసం అని చెప్పి నేను పట్టాలు ఇచ్చేదాకా ఒంగోలు రానని చెప్పి నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. పట్టాలు డబ్బులు ఇచ్చిన తర్వాతే నేను ఒంగోలు వచ్చాను, మాట నిలబెట్టుకున్నాను. ఖచ్చితంగా కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఇది కూడా చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఈ 25,000 మందికి పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా 25,000 మందికి ఒక పెద్ద సిటీలాగా, అంటే 2 చోట్ల పెట్టారు కాబట్టి 2 సిటీలుగా ఏర్పడుతూ అవుతాయి. ఖచ్చితంగా కూడా వాళ్ళన్ని సదుపాయాలతోటి వాళ్ళకి కనీసం 5-6 లక్షల రూపాయల విలువ చేసేటువంటి మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే కన్స్ట్రక్షన్ మేమే చేపించి ఇల్లు కట్టించి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకునే బాధ్యత నాది, నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు, చేయకుండా ఎందుకుంటాడు, పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీకు చెప్పాడా చేయడని. ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి, అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన ఛార్జిషీట్లు నమోదు చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కేసులు నమోదు చేసిన తర్వాత చేపట్టాల్సిన చర్యలను సక్రమంగా తీసుకుని దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో రీహాబిటేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
డివిజన్ల వారీగా నమోదైన కేసులు పురోగతిపై కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గులు సమీక్షించారు. ఇవాళ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో ఆల్ అఫీషియల్ మెంబర్స్ మాత్రం కాకుండా అన్అఫీషియల్ మెంబర్స్ నలుగురు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ సంవత్సరంలో అంటే లాస్ట్ క్వార్టర్కి ఉంటున్న ఫైనల్ మీటింగ్ ఇది. ముఖ్యంగా SC/ST అట్రాసిటీ కేసెస్ నమోదైన సంఖ్యల్లో ఎన్ని కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి అయింది, పూర్తి అయిన కేసెస్కి ఎన్ని ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ తర్వాత ఎన్ని ట్రయల్ స్టార్ట్ అయింది, అండ్ పెండింగ్ ట్రయల్స్ ఉంటున్న కేసెస్లో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ ఆల్ SDPOs అండ్ తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది. సభ్యులందరూ కూడా వివిధ విషయాలు వాళ్ళు స్థానికంగా ఉంటున్న లొకేషన్స్లో SC/ST అట్రాసిటీస్ ఈ SC/STస్కు ఉంటున్న స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రాథమిక ఇష్యూస్ అని కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి కట్టి ఎట్లా క్లియర్ చేయాలని గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఉంటున్న అట్రాసిటీ విక్టిమ్స్కి ఉంటున్న రీహాబిలిటేషన్స్, వాళ్ళకి వన్స్ ప్రాసెస్ ఈ కేసెస్ రిలీఫ్ అయిన తర్వాత యాక్చువల్ రీహాబిలిటేషన్ జరిగిందా లేదా దీని గురించి కూడా డిస్కస్ చేశాము. ఖచ్చితంగా ఇప్పుడు మన జిల్లాలో మనకి ఎక్సెప్ట్ ఫర్ ఒక 8.9 lakh రూపీస్ మిగిలిన ఆల్ మానిటర్ బిల్ రిలీఫ్ అని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3.5 crore రూపీస్ అడిషనల్ రిలీఫ్ కోసము మనం అడుగుతున్నది గవర్నమెంట్ నుంచి అడిగాము. అది కూడా త్వరగా మనకి పంపించిన తర్వాత విక్టిమ్స్ అందరికీ కూడా రిలీఫ్ ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. స్పెషల్గా రెవెన్యూ డివిజన్స్ లెవెల్లో SDPOs అండ్ RDOs కలిసి నెలకి ఒకసారి ఒక SC/STకి స్పెసిఫిక్గా స్పందన అంటే ఒక గ్రివెన్స్ కార్యక్రమం పెట్టమని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో కూడా మరొకసారి ఈ స్పెషల్ SC/ST స్పందన మళ్ళీ మొదలు పెడతాము. ఎనీ ఇష్యూస్ వచ్చినది అది ప్రధానంగా ఇక్కడ ఉంటున్న ఈ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో కూడా దాని గురించిన చర్చ చేయడం జరుగుతుంది. ఆక్వా రైతుల సంక్షేమ అభివృద్ధి ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ అన్నారు. ఆక్వా సన్న చిన్నకారు రైతులు సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఓరియంటల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, మత్స్యశాఖ సంయుక్తంగా నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద పశుసంవర్ధక అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా పరిష్కారం చేయడం జరిగిందని రఘురామ్ అన్నారు. గత ప్రభుత్వం కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలు ఎలా పడితే అట్లా రేట్లు పెంచడంతో పాటు తగ్గుదల వంటి చేసి దానికి ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. ఇటీవల అనధికారికంగా నడుపుతున్న కొన్ని ఆక్వా ఫ్యాక్టరీలను మూసివేయడం జరిగిందని అన్నారు. ఆక్వా రైతులు గతంలో నష్టాల బాటలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా చేయడానికి వెనకడుగు వేశారని, అందుకనుగుణంగా రైతులకు మేలు చేసేందుకు మరలా ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రైతుల సమస్యలు ఎలా ఉన్నా సరే వెంటనే కమిటీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో రైతులు భాస్కర్ రావు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రైతు యొక్క ఇవాళ ప్లాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గానీ, స్టేట్ ఫెడరేషన్ గానీ, లేదా మీ రైతు సంఘ ప్రతినిధులతోనే అప్సడా ఇవాళ ఈ రాష్ట్రంలో 18 నుంచి 20 మీటింగ్స్ పెట్టి ప్రాసెసింగ్ ప్లాంట్ వారిని, ఫీడ్ కంపెనీ వారిని, సీడ్ కంపెనీ వారిని, హ్యాచరీ వారిని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతు సంఘ నాయకులు, రైతు ప్రతినిధులు, అధికారుల మధ్యనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో రైతులకు ఉన్నటువంటి కష్ట నష్టాలను కానీ, రైతులు పడుతున్నటువంటి బాధలను కానీ దాన్ని ఫాలోఅప్ చేసే విధానం తెలియాలి మనకు. ఆ ఫాలోఅప్ చేసే విధానానికి అప్సడా వైస్ చైర్మన్ గా నన్ను పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు. మీ సమస్యలన్నీ కూడా డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి ఒక నోటు ద్వారా తెలియజేయటం, డైరెక్ట్ గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద మీరు పడుతున్న సమస్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఏమంటే రైతు సోదరులందరూ కూడా ఒంగోలు నుంచి కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు కానీ, రైతు సంఘం నాయకులు కానీ
ప్రభుత్వం దృష్టికి అప్సరా దృష్టికి తీసుకురాగానే ఇమ్మీడియట్లీ గా సిపి కంపెనీ వారికి థైలాండ్ లో ఉండే సిపి కంపెనీ ప్రెసిడెంట్ గారు సింగ్పాంగ్ గారికి ఇవాళ అప్సరా నుంచి లెటర్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడానికి ఇక్కడ లేదు, ఇక్కడ అప్సరా అనేది ఒకటి ఉంది, మీరు పెంచాలన్నా తగ్గించాలన్నా రైతుల సమక్షంలో 15 రోజుల ముందు నిర్ణయం తీసుకోవాలి. మీరు అలాంటి ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీరు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఈ రాష్ట్రంలో మీకు వీడియో బ్యాన్ చేస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. 40 రోజుల తరువాత ఒంగోలుకు వచ్చిన తన పట్ల ఇంతటి ప్రేమాభిమానాలు చూపించిన ఒంగోలు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించుకుని నగరానికి వచ్చిన బాలినేని చర్చి సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేదలకు పట్టాలు ఇస్తానని మాట ఇచ్చానని అది ఇవ్వలేనప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించానని బాలినేని అన్నారు. తనను విశ్వసించిన జనం పట్ల ప్రేమాభిమానాలే కాదని వారికి ఆర్థికంగా కూడా అండదండలు అందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందులో భాగంగానే 40 రోజులుగా ఇంటి పట్టాల డబ్బుల విడుదల కోసం కృషి చేశానన్నారు. మనపై ప్రేమాభిమానాలు చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 231 కోట్లు విడుదల చేశారన్నారు. ఫిబ్రవరి 10వ తేదీలోగా ఆయన్ను ఒంగోలుకు ఆహ్వానించి పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నగరంలో పూరిగుడిసె ఉండడానికి వీల్లేదని ప్రతి ఒక్కరూ ఇల్లు పక్కాగా ఇంటిగానే ఉండేలా చూస్తానన్నారు. ఒకవైపు పట్టాల పంపిణీ చేపడుతూనే మరోవైపు లేఅవుట్లలో రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి మౌలిక వసతులు కూడా చేపడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాము పేదలకు నివేశన స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రమంతా జగనన్న కాలనీలు ఏర్పాటవుతుంటే టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలతో ఒంగోలులో పేదలకు అన్యాయం చేశారన్నారు. నాడు మైనింగ్ వద్దు అంటూ కోర్టును ఆశ్రయించిన వ్యక్తులతోనే మరలా అది మైనింగ్ భూమి అని ఇంటి పట్టాలు ఇవ్వడానికి వీల్లేదంటూ కోర్టులో కేసులు వేయించిన వారికి జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. 40 రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదరాబాలను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను పదే ఒంగోలులో 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకళ్ళు రాకపోతే మరి మీరు పోటీ చేసినందుకు ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి మనం ఏం చేయలేకపోయి పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నా ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి.
రేపు ఎల్లుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను. ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభ ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి. కానీ ఒంగోలులో మనం పట్టాలు ఇచ్చేదానికి అది కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమే మరి ఎర్రజల్ దగ్గర చూస్తే మీ అందరికీ తెలుసు ఇది వాస్తవం. రాజశేఖర్ గారు ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను, ఇది వాస్తవం లేదా అని అడుగుతా ఉన్నా. అంత ముందర అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు, వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో అదే మనిషి, వాళ్ళు తెలుగుదేశం మనిషి, అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటాం. ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ, మరి జగన్మోహన్ గారి దయ, మనకి ఇళ్ల పట్టాలు డబ్బులు వచ్చినాయి. మన 25,000 మందికి నేను చెప్పాను ఆ రోజు, 25,000 మందికి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చేతులు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి డివిజన్లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తాను ఒంగోలులో చివరిసారిగా పోటీ చేయనున్నానని, 6వసారి గెలిచిన తరువాత ఇక్కడ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి పోటీ చేస్తారని బాలినేని ప్రకటించారు. నిధులు విడుదల చేయించుకోవడంలో సక్సెస్ అయ్యామని, ఎంపీగా మాగుంటను కూడా ఖరారు చేసే విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అది కూడా ఖరారవుతుందని ఆశిస్తున్నామన్నారు. తాను ఇంటి పట్టాలు ఇచ్చేది మొత్తం మహిళల పేరు మీదనే కనుక పట్టాలతో పాటు చీర కూడా పెట్టి ఇస్తామన్నారు. పట్టాతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలనేది తన ఆకాంక్ష అని, అది కూడా పూర్తి చేసేందుకు మీకు అండగా ఉంటానని బాలినేని హామీ ఇచ్చారు. నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేనేంటో అనేది. మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను. మరి నేను మళ్ళీ ఆ రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి జరిగితే చాలా సంతోషిస్తాను, మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసేది చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. నాయకత్వం
ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారి ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా సేవ చేసేదానికి మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తనకు తెరిసే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాను. మీ అండదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ నేడు ఒంగోలు ప్రజలకు ఎంతో శుభదినమని 231 కోట్లు సాధించి మీ సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు బాల్నేని యోధునిలా పోరాడుతున్నారన్నారు. వైపాలెం ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోమారు నిరూపితమైందన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజానీకం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ బాల్నేని అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పారంటే చేస్తారు అంతే అని నిరూపించారన్నారు. కార్యక్రమంలో ఒడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్లనాటి మాధవరావు, నగర కన్వీనర్ కటారి శంకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గుప్పం ప్రసాద్, చాత్తాడ శ్రీ వైష్ణవ కార్పొరేషన్ చైర్మన్ టి మనోజ్ కుమార్, వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలే తిరుపతిరావు, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జి బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిరా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి అరుణ, రాష్ట్ర కార్యదర్శి లీలాకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, ఆగ్రోస్ కార్పొరేషన్ డైరెక్టర్ పురిణి ప్రభావతి, వైసీపీ జిల్లా నగర నాయకులు గోవర్ధన్ రెడ్డి, జిల్లెళ్లమూడి రమాదేవి, కాబటి రవికుమార్, గొర్రెపాటి శ్రీనివాసులు, బేతంపూడి రాజేశ్వరి, చింతగుంట్ల సువర్ణ, పోకల అనురాధ, కటారి ప్రసాద్, గంట రామానాయుడు, బాలశెట్టి నాగేశ్వరరావు, కేవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, కేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జిల్లా తరపున వారికి అభినందనలు, కృతజ్ఞతాభివందనలు కూడా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గానికి దాదాపు 180 కోట్ల రూపాయలు 25,000 మందికి పట్టాలు ఇవ్వటానికి గాను, అలాగే 136 కోట్లు మంచినీటి వసతికి ఇవ్వడం అనేది, మరి ఇక్కడి ప్రజలందరూ కూడా వాసన్న ఎలా కష్టపడ్డాడు, జగనన్నని ఎలా ఒప్పించారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించి ఆయనకు మనమందరం కూడా మద్దతు తెలపవలసిన బాధ్యత ఉంది. జగనన్న కానివ్వండి, మన వాసన కానివ్వండి. కాబట్టి మీ అందరి యొక్క ఆశలు తీర్చడానికి అన్న అయితే మరి 175 నియోజకవర్గాల్లో దాదాపుగా స్టేట్ అంతా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 20 లక్షల ఇళ్ళు, అంటే 10 లక్షల ఇళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో చివరి దశలో ఉన్నాయి. ఇంకొక 20 లక్షల ఇళ్ళు మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కడుతూ ఉన్నారు. కానీ మనము మాత్రం మరి ఈ యొక్క నియోజకవర్గంలో మరి వాసన యొక్క, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడిని మరి ఎలాగైనా సరే తిప్పికొట్టాలి, ఆయన ఓడించి తీరాలంటే మీకెవరికి కూడా ఇల్లు పట్టాలి ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే మరి వాసన యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా మనకి 339 కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కూడా మరి రేపు వచ్చే నెలలో జగనన్న రావడం, మరి 2 పనులు వాటర్ పైప్ లైన్కి శ్రీకారం చుట్టుపోతున్నారు. అలాగే జగనన్న చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఈ యొక్క ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన వారికి పట్టాలు అందించడం అంటే ఇది ఒక మహోత్సవం లాంటి కార్యక్రమం. ఇలాంటి మహోత్సవానికి 25,000 ఇళ్ల పట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనుడు శ్రీ వాసన్న గారికి సుస్వాగతం, స్వాగతం. హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పెత్తందారులకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి లాంటి పార్టీ. అలాంటి పార్టీకి వన్నెదేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తూ దాదాపుగా 25,000 మంది కుటుంబాలకి ఒక పట్టాల కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక యోధుడుగా వాసన్న గారిని మనం ఖచ్చితంగా కూడా గుర్తించాలి. రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా తెలుగుదేశం చేసేటటువంటి నీచ రాజకీయాల్ని దగ్గరకు రానియకుండా మనం అందరం ఖచ్చితంగా మనం చెయ్యి కలిపి వాసన్నకి జన సైనికుల్లాగా నిలబడదాం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో పారిశ్రామికవేత్త, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పర్యటించారు. ముందుగా కనిగిరిలోని పాము రోడ్లో గల మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని కంపం మండలంలో మహిళలకు మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం మార్కాపురం శాసనసభ్యులు కుద్దూరు నాగార్జున రెడ్డిని కలిసి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డిని కలిసి స్థానిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కాపురం కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, దేవాలయ చైర్మన్ దేవకి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ తమ్మినేని సుజాతారెడ్డి, టీఏసీ చైర్మన్ జానీ, వైసీపీ నాయకులు కోడూరి పెద్దిరెడ్డి, షాహిద్, మున్సిపల్ చైర్మన్ చిలంచెర్ల బాలమురళీకృష్ణ, చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ కేశవరావు, ఈవోతో పాటు పలువురు కౌన్సిలర్లు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ कार्ड इच्छा శ్రీకాంత్ ఫౌల్ చేసుకుంటాం.
మీకు డిపోజను సార్ తీసుకుని దూరం వచ్చిండు పరిశ్రమ మీకు స్థాపించిండు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జాతీయ భద్రతా మాసోత్సవాలు జనవరి 20 నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు రహదారి భద్రత మనందరి బాధ్యత అంశంగా నిర్వహించనున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తర్వాత కూడా అదే ప్రాంతంలో తిరిగి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్లో చేపట్టాల్సిన పనులకు తక్షణం నిధులు మంజూరు చేయాలని, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ మాలికా గర్గ్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, అసిస్టెంట్ ఆర్ఎంఓ చైతన్య వర్మ, ఎంవీఐలు పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ లొకేషన్స్ లో ఎన్ని యాక్సిడెంట్ జరిగినాయి మన లెటర్ పెట్టిన తర్వాత 1 year ముందు పెట్టాం కదా. సరే 11/8 పెట్టాం, 11/8/22 లో పెట్టాం. సో ఆల్మోస్ట్ 1.5 years అయింది. 1.5 years రెక్టిఫికేషన్ చేయలేని వలన ఈ 15 స్పాట్స్ లో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి. ఓకే, సో ఇది ఇంకా డిలే అవుతే ఇంకా number of accidents may increase, number of death toll will be increasing. So this is an important thing to do and పెట్టండి. Okay, so letter పెట్టినప్పుడు రిమైండర్ పెట్టవు. సేమ్ బ్లాక్ స్పాట్స్ లో అగైన్ ఏదైనా మెడిసిన్ గా జరిగి ఉంటే దెన్ యూ ఇంప్రెస్ అపాన్ దిస్ ఫ్యాక్ట్. దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ క్యాషువల్ గా పెట్టలేదు. ఎక్విప్మెంట్స్ అడుగుతున్నారు అంటే మనం ఎగ్జిస్టింగ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని వాడుతున్నాం. ఆస్కింగ్ ఫర్ స్పెషల్ ఎక్విప్మెంట్స్. 47 మంది మనకు క్యాడర్ స్ట్రెంత్ ఉంది సార్. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 27 మంది ఉన్నారు సార్. దే ఆర్ డెప్యూటెడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్ట్రెంత్. దీనికోసం రిక్రూట్ చేసిన వాళ్ళ? దీనికోసం రిక్రూట్ చేసినట్టే సార్. ఓకే, సో 47 స్ట్రెంత్ మనం రిక్రూట్ చేసుకోవచ్చు. వాళ్ళు 27 ఉన్నారు. బ్యాలెన్స్ ఎందుకు చేయలేకపోయాము? నర్సింగ్ ఆర్డర్లీస్, మ్యానిఫోల్డ్ డ్రైవర్స్. కొత్త డ్యూటీకి మళ్ళీ రిక్రూట్ సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు? వెళ్తారా? కొండేపి నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను కొండేపి ఇన్ఛార్జ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన పోటీలకు జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని మంత్రి సురేష్ ప్రారంభించారు. క్రీడాకారులతో మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని క్రీడా జ్యోతి అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఆదయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క క్రీడా జ్యోతి అందుకున్నారు. ఈ యొక్క క్రీడా జ్యోతిని మన మినిస్టర్ గారు మరియు శివరామరెడ్డి గారు, ఈ యొక్క పంచాయతీ మొదటి పౌరుడు శివరామరెడ్డి గారితో కలిసి తన యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటూ క్రీడా స్ఫూర్తిని వెలిగిస్తూ ఉన్నారు. ఆదిమూలపు సురేష్ గారు అన్ని అందిస్తూ ప్రధానంగా ఈ జగనన్న ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. విద్యారంగంలో చేపట్టినటువంటి మార్పులు మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు కాకుండా యువతకు ఒక క్రమశిక్షణ, మరి ముఖ్యంగా ఒక పోటీతత్వం, ఒక మరి ఈ యొక్క ఖోఖో, వాలీబాల్, మరి కబడ్డీ, మరి అట్లాగే ఈ క్రికెట్, ఇవన్నీ అంశాలలో పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా మంచి ప్రతిభను కనబరిచే ఒక అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క క్రీడా పరికరాలు కూడా అన్ని కూడా ముఖ్యంగా బ్యాడ్మింటన్ సంబంధించి నాణ్యమైనటువంటి మరి కిట్లు కూడా ఈరోజు మీకు అందిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇవన్నింటినీ సద్వినియోగం చేసుకుని రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చెన్నై ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు చేయగా 26 లక్షలు మొదటి ప్లాట్ఫామ్లో సాధారణంగా తనిఖీ చేస్తుండగా చీరాలకు చెందిన వ్యాపారి దగ్గర నుండి 4 లక్షలు రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్ప్రెస్ లో ఒక వ్యక్తి బ్యాగ్తో
రైల్లో ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి అతనిని తనిఖీ చేయగా ఆ బ్యాగ్లో ఎటువంటి రసీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు 26,50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. లెక్క పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, రసీదులు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని విచారించారు. అతను నరసరావుపేటలోని గోల్డ్ షాప్లో గుమస్తాగా పనిచేస్తున్న సొలస సాయి కాశీ విశ్వనాథ్గా గుర్తించారు. విచారణలో సదరు వ్యక్తి బంగారం వ్యాపారం నిమిత్తం చెన్నైలో బంగారం కొనుగోలు చేయడానికి డబ్బును తీసుకుని చెన్నై ఎక్స్ప్రెస్లో వెళ్తుండగా ఒంగోలు జీఆర్పీ పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా మొదటి ప్లాట్ఫామ్లో చీరాలకు చెందిన షేక్ జాఫర్ వద్ద 4 లక్షల రూపాయలు ఉన్నట్లు కనుగొన్నారు. అతని వద్ద నగదును సంబంధించిన ఎటువంటి పత్రాలు, బ్యాంకు లావాదేవీలు లేనందున రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు 2 వ్యక్తుల వద్ద స్వాధీనం చేసుకున్న 30,50,000 రూపాయలను కేసు నమోదు చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఒంగోలు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్ బాబు తెలిపారు. సమావేశంలో జీఆర్పీ పోలీసులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మినీ స్టేడియంలో ప్రారంభించారు. మినీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారని బాలినేని అన్నారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిఎస్డీఓ రాజరాజేశ్వరి, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్లు పాల్గొన్నారు. చేపెట్టకన్నా ఇలా చూడన్నా. ఓకే ఓకే సార్. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి నియోజకవర్గ స్థాయిలో ఈ రోజున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మరి స్టార్ట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు నవంబర్ 26వ తారీఖున మొదటిసారిగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మరి గౌరవ సీఎం గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. చివరికి మరి స్టేట్లో ఇందులో గెలిచిన వాళ్ళందరూ కూడా అంటే వార్డులో గెలిచిన వాళ్ళందరూ మండలానికి వస్తారు, మండలంలో గెలిచిన వాళ్ళందరూ నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు మరి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళు మరి స్టేట్ వరకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఎంతోమంది ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకి సరైన గౌరవం లేదు. మరి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గౌరవ సీఎం గారు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆటల్లో ముందంజలో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ మరి నియోజకవర్గ స్థాయిలో అయితే గెలిచిన వాళ్ళకి మరి 30,000 రూపాయలు వాళ్ళకి గిఫ్ట్లు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మరి జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళకి 50,000, అలాగే మరి స్టేట్ లెవెల్లో కూడా గెలిచిన వాళ్ళకి కూడా మరి 1 lakh అట్లా ఆ రకంగా అందరిని ఎంకరేజ్ చేయడమే కాకుండా దాని తర్వాత మరి నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళని పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని బాలికా విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి వెల్లడించారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు ముఖ్య అతిథిగా పాల్గొని బాలికలకు దిశానిర్దేశం చేశారు. బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా పాటిస్తోందన్నారు. బాలికలు కూడా తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే వెంటనే కమిషన్ చైల్డ్ రైట్స్ దృష్టికి తీసుకురావాలన్నారు. తల్లిదండ్రులు కూడా రోజులో 2 గంటలైనా తమ పిల్లలతో మాట్లాడుతూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, మండల విద్యాశాఖ అధికారి సరస్వతి, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
అనుకుంటారు. బికాస్ వాళ్ళు అంత మనీ వాళ్ళ మీద స్పెండ్ చేయలేక వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటారు. సో ఇలా చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా జరిగినప్పుడు స్కూల్లో టీచర్స్కి కానీ లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ అలా తెలిసినప్పుడు మేము మా స్కూల్లో ఉన్న హెచ్ఎం మేడంకి కానీ లేకపోతే చైల్డ్ రైట్ కమిషన్ నెంబర్స్ మాకు తెలుసు, వాళ్ళకి కాల్ చేసి చెప్తాము. 1098 హెల్ప్ లైన్స్, 112 ఇలాంటి హెల్ప్ లైన్స్ కాల్ చేసి చెప్తాం. సో యాజ్ ఎ చైల్డ్ రైట్ కమిటీ మెంబర్స్గా కూడా మేము ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని మా రైట్స్ ఏమైనా వైలేట్ అయితే వాటన్నిటికీ మేము కూడా వాళ్ళకి కంప్లైంట్ చేసి మాకు రైట్స్ అన్నీ సరిగ్గా అమలయ్యేలాగా చూసుకుంటాము. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ త్రూ మహిళా పోలీసుల ద్వారా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇన్వాల్వ్ అయిపోయి ఈ డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లల్ని కూడా మళ్ళీ న్యూ జాయినింగ్, అలాగే 10th ఫెయిల్ అయినటువంటి పిల్లల్ని ఎప్పుడూ లేని విధంగా మళ్ళీ ఈ సంవత్సరం ఎన్రోల్ చేసి వాళ్ళకు కూడా స్కూల్స్కి మళ్ళీ రీజాయిన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ ద్వారానే సమానత్వం అనేటువంటిది సాధించాలి అనేటువంటి ప్రభుత్వ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి అందుబాటులో తీసుకొచ్చేసి ఒక పేదవాళ్లే కాదు పేదవాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఒక మంచి అచీవ్మెంట్ సాధించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం కానీ, అట్లాగే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు మళ్ళీ దాన్ని గట్ త్రూ అవుతారో లేదో అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి అనేటువంటిది అంతకుముందైతే ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంని చాలా ఈజీగా గెయిన్ చేయడము, అట్లనే బైలింగ్విస్టిక్ డిక్షనరీలు ఇంట్రడ్యూస్ చేయడము, దాని ద్వారా కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే పిల్లల్లో కొంత ఇంకా మిడ్ డే మీల్స్ కానివ్వండి ఇట్లాంటివి కూడా కొంత ఆడపిల్లలు తక్కువగా తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో కూడా అంటే దాదాపు ఒక 30% పిల్లలు తినడం లేదు అనేది ఒకటి ఉంది. కానీ దాన్ని కూడా అచీవ్ అవ్వాలి అంటే దానికి ఒక రోజు కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే హెల్త్ ఈజ్ వెల్త్ కనుక హెల్తీ ఫుడ్ తీసుకోవడము, అట్లనే హెచ్బి లెవెల్స్ కూడా మనకి ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ప్రతి 3 monthsకి ఒకసారి హెచ్బి లెవెల్స్ కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎవరు కూడా 8% అబవ్ ఉన్నారు, దాదాపు అది కూడా 12% రీచ్ అవ్వాలి ఆడపిల్లలు కూడా. అలాగే ఏదైనా సరే చైల్డ్ మ్యారేజెస్ కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 1098కి కాల్ చేయాలి, 101, 112కి కాల్ చేయొచ్చు, డైల్ 100కి కాల్ చేయొచ్చు. అట్లనే APSCPCR 2018 gmail.comకి మెయిల్ పెట్టవచ్చు. లేదు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాకూర్కు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చి నాయి బ్రాహ్మణులకు గుర్తింపు ఇచ్చారని నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వల్లూరు కోటేశ్వరరావు అన్నారు. కర్పూర ఠాకూర్కు భారతరత్న ఇచ్చిన సందర్భంగా నగరంలోని నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంటరానితనానికి, సమానత్వానికి, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి కర్పూర ఠాకూర్ అని కొనియాడారు. నాయి బ్రాహ్మణ కులంలో పుట్టి కడు పేదరికంలో ఉండి 2 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఉత్తమ నేతగా నిలిచారని, అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పి సుధాకర్, ఉద్యోగుల సంఘం నాయకులు రాఘవరావు, ఎల్లమంద, అజయ్ కుమార్, రామకృష్ణ, రామాంజనేయులు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అర్థం కాల కేంద్ర ప్రభుత్వం నాయబ్రాహ్మణ ముద్దుబిడ్డ, నాయబ్రాహ్మణులకు ఆశాజ్యోతి, నాయబ్రాహ్మణుల ఆశాకరణమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదాంకితుడైన కర్పూరి ఠాకూర్ గారికి
మా ఒంగోలు నాయ బ్రాహ్మణ ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాల తరపున అభినందనలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే బీసీ సామాజిక వర్గంలో నాయ బ్రాహ్మణులకి మొట్టమొదటి భారతరత్న ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుతూ తాను 1924 జనవరి 24లో సమస్తపూరి బీహార్ కుగ్రామంలో అయినటువంటి సమస్తాపూర్ గ్రామంలో ఒక చిన్న కుగ్రామంలో నిరుపేద మధ్యతరగతి నాయ బ్రాహ్మణుడు మరియు క్షౌరశాలను నిర్వహిస్తూ క్షౌరశాలల నుంచి సీఎం పీఠం అధిరోహించిన వ్యక్తి మా నాయ బ్రాహ్మణుడు అని కూడా ఒకసారి మీ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను మిత్రులారా. మాజీ ముఖ్యమంత్రి ఈ కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశ చరిత్రలోనే ఒక అత్యుత్తమైన గౌరవాన్ని ప్రసాదించినటువంటి భారతదేశ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన చిన్న సామాన్య కుటుంబం నుంచి కృషి చేసి వాళ్ళ సామాజికంగా న్యాయంగా ఉండాలనే ఉద్దేశంతో కుల నిర్మూలన ఉండాలని చెప్పని సోషలిస్టు భావాలతోటి అందరినీ సమానంగా కులాన్ని నియంత్రించి అందరూ ఒకే భాగం ఉండాలని చెప్పని చేసిన సామాజికవేత్తగా పేరు పొంది అలాంటి వ్యక్తికి గొప్పగా గుర్తించి ఈ రోజున భారతదేశంలోనే మన ప్రధాని మోడీ గారు ఈరోజు మా కులానికే మంచి గౌరవం తెచ్చారని చెప్పని మనం గర్వించి అతనికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. మా కుల సంఘాలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి కోసం ఈరోజు బీజేపీ మహిళా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు వాళ్ళ నాన్నగారికి భారతరత్న అవార్డు కావాలని గత కొంతకాలం నుంచి పార్లమెంట్లో కానీ అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత వ్యక్తులని కూడగట్టి వాళ్ళ నాన్నగారికి భారతరత్న అవార్డు కావాలని వాళ్ళు అడగడం. అదేవిధంగా నగరంలోని వీఐపీ రోడ్డులోని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలతో కూడిన అర్జీలను బాలినేని స్వీకరించారు. కొన్ని సమస్యలపై స్పందించిన బాలినేని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
అంగన్వాడీ కార్యకర్తలు 42 రోజులుగా సమ్మె చేపట్టి ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో విధుల్లో చేరినప్పటికీ సచివాలయ సిబ్బంది కార్యకర్తలకు అంగన్వాడీ కేంద్రాల తాళాలు ఇవ్వకపోవడంతో పిల్లలు అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు వెళ్లినప్పుడు కేంద్రాలను సచివాలయ సిబ్బంది పర్యవేక్షించేలా ఆదేశాలు అందజేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది తమ వద్ద ఉంచుకోవడంతో పిల్లలకు కార్యకర్తలకు ఇబ్బందులు తప్పలేదు. వైసీపీ మహిళా నాయకురాలు ఆమని తన స్వశక్తిపై ఎదిగేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించగా మహిళా కార్యకర్తలతో బాలినేని నివాసానికి చేరుకుని బాలినేని చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. అందరినీ బాలినేని శ్రీనివాసరెడ్డి పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. జాతీయ కర్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఒంగోలులోని పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అభినందించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కర్లింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన దాత్రి, మమత, జోషిత, సుబ్బరత్నం, ఫాతిమా, శ్రీలక్ష్మీలను కమిషన్ సభ్యురాలు అభినందించారు. భవిష్యత్తులో బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. వారికి శిక్షణ ఇచ్చిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జోస్నను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజురాణి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి సరస్వతి, పీవీఆర్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. Sai Sahasra. I am studying in 9th standard in PVR Girls High School. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ సందర్భంగా మా స్కూల్లో గర్ల్ చైల్డ్ రైట్స్ కమిషన్ మేడం వాళ్ళందరూ వచ్చారు. అండ్ మాకు ఏవైతే హక్కులు ఉన్నాయో, మేము ఎలాగ మా రైట్స్ కోసం పోరాడాలో వాటన్నిటి గురించి అవేర్నెస్ డ్రిల్స్ కూడా చేశారు. అండ్ మాకు ఏ హక్కులు ఉన్నాయంటే జీవించే హక్కు, చదువుకునే హక్కు, సురక్షిత పొందే హక్కు, ఎదిగే హక్కు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. బాల సంరక్షణ ఇవన్నీ. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీగా బయలుదేరి బాలికా విద్యా ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం అని పిలుపునిచ్చారు. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అని ప్రధానోపాధ్యాయుడు మౌలాలి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు షేక్ షెక్షావలి పాల్గొన్నారు. చదివించాలి, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించి
వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో అవగాహన కోసము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మీరందరూ ఇప్పుడు ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు, ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు, బేటీ బచావో బేటీ పడావో బేటీ. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. లైఫ్ లో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్నింటిని మరిచిపోవడం కూడా అంతే ముఖ్యం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.